ఇప్పటి వరకు ఓ లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ మధ్య గ్లోబల్ వార్ మొదలైంది. పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ రేస్ లో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ దూసుకొచ్చారు. మరి ఈ గ్లోబల్ వార్ ఎలా ఉండబోతోంది? బాహుబలికి ముందు టాలీవుడ్ అంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ఇప్పుడు టాలీవుడ్ ది ఇంటర్నేషనల్ రేంజ్. మన స్టార్ హీరోలు ఏకంగా హాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. దీనంతటికీ రాజమౌళినే కారకుడు. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిన జక్కన్న RRR తో ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. ఇక రాజమౌళి దారిలో మిగతా స్టార్ హీరోలు గ్లోబల్ ఆడియన్స్ రీచ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పిరిట్ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే ఇండియాతో పాటు ఇంగ్లీష్, చైనా, జపాన్, కొరియా లాంటి భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమాను కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. విజువల్ వండర్ గా రానున్న ఈ సినిమా కోసం ఓ హాలీవుడ్ ఏజెన్సీతో చేతులు కలుపుకున్నారు. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ రేస్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా దూసుకొస్తున్నట్టుగా చెబుతున్నారు. నిజానికి RRR సినిమాతోనే గ్లోబల్ రేంజ్ స్టార్డమ్ అందుకున్నారు చరణ్, తారక్. దీంతో ఇప్పుడు అప్కమింగ్ ఫిలిమ్స్ ను గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే రామ్ చరణ్ చేస్తున్న పెద్ద సినిమాను కూడా గ్లోబల్ స్థాయిలో విడుదల చేయాలని చూస్తున్నారట. మొత్తంగా ఇప్పుడు మన స్టార్ హీరోలంతా గ్లోబల్ స్టార్డమ్ కోసం గ్లోబల్ వార్ కు సిద్ధమవుతున్నారని చెప్పొచ్చు.